కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం జేసీబీ ఎక్కారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో జేసీబీలో పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. మమ్మల్ని ముందు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పేది వెళ్ళండి, నచ్చితే దాన్ని అమలు చేయండి. ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి. అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా. మీ అందరికీ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుంది. దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవరు ఉండరు. మీకు నాకు నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొకసారి మీ అందరికీ హామీస్తున్నా. మా ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తాం, మా ఎంపీలు పనిచేస్తాం, మా కలెక్టర్లు గాని, ఆర్టీఓలు గాని, ఎస్పీలు గాని అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం. ప్రజాసేవకు అంకితం అవుతాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 7వ తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమి ఇవ్వాలనో నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు.